అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మేము క్రైస్తవులుగా ఉంటున్నాం. గ్రామం లక్ష్మీదేవిపల్లి, చింతమడక, అంకంపేట, ఆ వివిధ గ్రామాల నుంచి మరి మేము సంఘస్థులమంతా 2000 సంవత్సరం నుంచి అక్కడ మేము జరిగిస్తూ 2005లో లక్ష్మీదేవిపల్లి అనే గ్రామంలో మరి ల్యాండ్ కొనుగోలు చేసి మా పెద్ద పాష అనేటువంటి సంగారెడ్డి ఉంటాడు నివాసం ఆన్రావు గారి పేరు మీద రిజిస్టర్ చేయడం జరిగింది. ఆయన గత 5 సంవత్సరాల మమ్మల్ని చూసి తర్వాత మాకు దూరం అయిపోయినాడు. తర్వాత ఇప్పుడు రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఆ జాగా అమ్మాలని ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆల్రెడీ మేము దాని విషయంలో మరి యెహోరోహి ఆ ప్రార్థన మందిరం అనే సొసైటీ పేరు చేసి రిజిస్టర్ చేసుకున్నాము. దాని పేరు మీద చేయమని మేము కోరడం జరిగితే ఆయన చేయడం లేదు. ఆయన లోకల్గా ఉన్నటువంటి రియల్ ఎస్టేట్లకు అమ్మడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఎంత రిక్వెస్ట్ చేసినా నేను వినడం లేదు. అందు నిమిత్తమే ఇలా ఈరోజు కలెక్టర్ ఆఫీస్కి వచ్చి మేము దీని మీద నిలుపుదల చేయమని మేము ఆర్డర్ ఇచ్చినాం, దరఖాస్తు ఇచ్చినాం. అదేవిధంగా ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, సిపి గారికి, మరి స్థానిక పోలీసు వారికి కూడా సమాచారం ఇవ్వడం జరుగుతుంది. తగు న్యాయం చేయగలరని కోరుతున్నాం. మాస్టర్ మైండ్స్, ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సిఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. మేము లక్ష్మీదేవిపల్లి గ్రామంలో మరి స్టేజ్ వద్ద స్థలం కొన్నాము. మేము క్రైస్తవులము. ఆ చర్చి కొరకు నిర్మాణం చేసి అక్కడ మేము నడిపిస్తున్నాము. 2005లో ఆ స్థలాన్ని 1305, 1306 గల 2 సర్వే నంబర్ల గల భూమిని కొని చర్చి కొరకు కొని మేము దాన్ని మా పెద్ద పాస్టరు అక్కుల ఆండ్రూ గారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. కాబట్టి ఆ మధ్యలో మేము నీ పేరు మీద రిజిస్ట్రేషన్ ఎందుకు చేసుకోవడము అని మేము అడిగినప్పుడు ఈ ఎబ్రోన్ సొసైటీలో సమస్యలు ఉన్నాయి కాబట్టి ఆ లోపు నా దగ్గర నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేయండి, నేను తర్వాత అక్కడ చేస్తాను అన్నాడు. చేయకుండా అలా ఉండి మధ్యలో 2005 నుంచి 12 వరకు మాకు దూరం అయిపోయాడు. 12 నుంచి దూరం అయిపోయి ఈ 2024 వరకు కూడా మాకు ఎలాంటి సంబంధం లేకుండా ఉంటూ మరి ఈ స్థలాన్ని ఆయన అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. దయచేసి మరి ఇట్టి స్థలాన్ని మరి మా పక్షంగా అనగా ఈ యొక్క యెహోవారోహి ప్రార్థన మందిరం ట్రస్ట్ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడానికి ప్రయత్నించగలరని మేము కోరుతూ ఈ దినం ఈ కలెక్టర్ ఆఫీసులో మేము వినతి పత్రము అందజేస్తుంటున్నాము. దయచేసి మాకు న్యాయం చేకూర్చగలరని కోరుకుంటూ కొద్ది మరి ప్రార్థన మనవిల్ని మరి అప్పగిస్తూ వస్తుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.